వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తుంది. రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠగా నెలకొంది. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదా, స్పీకర్ ముందు హాజరవుతారా లేదా వివరణ ఇస్తారా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రెబల్స్ పై వేటు తప్పదనే చర్చ జోరుగా సాగుతోంది. ఇవాళ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వనున్నారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్ ముందు హాజరు కానున్నారు పిటిషనర్ ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి ఆధారాలను ఇప్పటికే స్పీకర్ కు అందించారు ప్రసాద్ రాజు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మల్లికార్జున, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ చెప్పండి. ప్రస్తుతం ఏదైతే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే నలుగురు ఉన్నారో, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డితో పాటు చంద్రశేఖర్ రెడ్డి కూడా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వైసీపీ ఇప్పటికే వాళ్ళ నలుగురిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు వైసీపీలో చేరకుండా ఓన్లీ మద్దతు, టీడీపీలో చేరకుండా ఓన్లీ మద్దతు మాత్రమే వాళ్ళు ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది. దీనిపై కూడా ఎవరైతే వైసీపీకి సంబంధించిన ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, అసెంబ్లీకి సంబంధించిన విప్ వైసీపీ పార్టీ నుంచి ప్రసాద్ రాజు అనే ఆయన, వీళ్ళ నలుగురిపై కూడా వీళ్ళని అనర్హత వేటు వేయాలంటూ కూడా స్పీకర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో కూడా ఒకసారి ప్రత్యక్షంగా వచ్చి నలుగురు ఎమ్మెల్యేలు స్పీకర్ను కలవడం జరిగింది. దీనికి సంబంధించిన ఫిర్యాదుకు సంబంధించిన కాపీలు, అలాగే సోషల్ మీడియాలో ఏదైతే ఐపీ అడ్రస్లు ఉన్నాయో ఆ ఐపీ అడ్రస్లకు సంబంధించిన వివరాలను ఇవ్వాలంటూ కూడా వాళ్ళు స్పీకర్కు విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే దీనిపైన అనర్హత హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో కూడా విచారణ జరిగింది. విచారణ తర్వాత మరోసారి వాయిదా వేయడం జరిగింది. ఇటు హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ స్పీకర్ దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత ఒకరోజు వీళ్ళు ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదుదారుని ఎందుకు మీరు ఆహ్వానించలేదు, మా నలుగురిని ఎందుకు ఆహ్వానించారని స్పీకర్ను ప్రశ్నించిన కూడా వారు మరొకసారి ఇటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు, అలాగే ఎవరైతే ఫిర్యాదు చేశారో ప్రసాద్ రాజు ఎమ్మెల్యేకు కూడా ఆ స్పీకర్ నోటీసులు పంపించడం జరిగింది. 5వ తారీఖు ప్రత్యక్షంగా 5వ తారీఖు వివరణ ఇవ్వాలని, 8వ తారీఖు హాజరు కావాలని చెప్పి కూడా స్పీకర్ వివరణ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ప్రత్యక్షంగా మిగిలిన ఎవరైతే నోటీసులు అందారో మిగిలిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలతో పాటు ఫిర్యాదు చేసిన ప్రసాద్ రాజు కూడా హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థాంక్యూ మల్లికార్జున.